తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభు, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. కీర్తన 119 వచనము 77. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మేము తన ప్రేమతో, కృపతో, శాంతితో మరియు కరుణతో చూచునుగాక. దేవునికి ఉన్న గుణాలలో అతి ప్రధానమైనది జాలి గుణం లేదా కరుణ, దయ, కనికరం. అందుకే దేవునికి మరో పేరు కరుణామయుడు. దేవుని కరుణ వలననే రక్షణ కార్యం ఈ లోకంలో ప్రారంభమైనది. దేవుని కరుణ వలననే క్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవ రూపుడై జన్మించాడు. కరుడుగట్టిన మానవ హృదయాన్ని కదిలించేది, అణగారిపోతున్న సమాజపు గాయాలను మాన్పేది దేవుని కరుణయే. దీనుల, హీనుల, పాపుల, దుష్టుల, లంచగొండుల, దోపిడీకారుల కఠిన హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చేది దేవుడు చూపించే దయ వలననే. పరిశుద్ధ గ్రంథం కూడా ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. కేవలం దేవుని జాలిగల హృదయం వలననే అనేకులు బాగుపడుతున్నారు. గుడ్డి వారికి స్వస్థత, కుష్టు వ్యాధిగ్రస్తులకు, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీకి స్వస్థత, పాపాత్మురాలైన స్త్రీలకు, వ్యభిచారగ్రస్తులకు, సుంకరులకు, పాపాత్ములకు స్వస్థత, క్షమాపణ దేవునికున్న దయ వలననే. అందుకే దేవునిని పిలుస్తూ, దావీదు కుమారా, మాపై దయ చూపుమని భక్తులు దేవుణ్ణి వేడుకుంటున్నారు. పాపపు ఊబిలో పడిన మానవులని రక్షించుటకు క్రీస్తు ప్రభు తనను తాను సిలువలో త్యాగం చేసుకుంది. దేవదేవునికి యోగ్యమైన బలిగా సమర్పించుకున్నది తన అపారమైన కరుణ వలనే. కావున పాపాత్ములమైన మనం ఎల్లప్పుడూ దేవుని కరుణకై నిరీక్షించాలి. పాప మన్నింపును కోరుకోవాలి. ఆయన యందు అమితమైన ప్రేమను ప్రదర్శించాలి. దేవుని కృపను, శాశ్వత జీవితాన్ని, పరలోక భాగ్యాలను అనుభవించాలి. అంటే దేవుని దయను పొందుకోవడమే సులువైన మార్గము. ప్రార్థించుదము. దయగల మా దేవ, మీ కరుణకు గాను మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము తెలుసో తెలియక చేస్తున్న పొరపాట్లను మన్నించి దయతో మమ్ము నిత్యము జీవింపచేయమని, మీ ప్రియబిడ్డలుగా లేవనెత్తమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.